హలో హాయ్ అండి. ప్రస్తుతానికి తిరుమలగిరి మండలం తొండ గ్రామ పంచాయతీ పరిధిలో చెరువు సొసైటీ చైర్మన్ గుడిగ రామాంజనేయులు గారు మనతో ఉన్నారు. నూతనంగా ఎన్నిక కావడం జరిగింది. ఇక్కడున్న చెరువు పైన ఎట్లాంటి అవగాహన ఉంది, అసలు చెరువుకు కొత్త పోయినసారి కూడా వెహికల్స్ రాలేదు గత ప్రభుత్వంలో. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ మత్స్యశాఖ వారికి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాల పైన కొనసాగుతారు అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్, మీరు ఎప్పుడు జాయిన్ అయ్యారు సార్? నేను చైర్మన్గా 2023. అంటే మీరు ఎంతమంది, మీ కమిటీ సభ్యులు మొత్తం ఎంతమంది ఉన్నారు? మొత్తం 9 మంది. 9 మందిలో అంటే మీకు గత ప్రభుత్వంలో వెహికల్స్ ఏమైనా వచ్చినాయి సార్? 2 వీలర్స్ వెహికల్స్ ఇచ్చారు, 4 వీలర్స్ కూడా ఒక 2 ఇచ్చారు ఇక్కడ. సార్, గత ప్రభుత్వంలో మీకు మత్స్యశాఖకు మంత్రిని కేటాయించడం జరిగింది. ఈ ప్రభుత్వంలో మంత్రి బాధ్యతలు కూడా ఎవరికి లేదు, అల్లూరు లక్ష్మణ్కి ఇచ్చారు. ఎట్లా ఉంది సార్ మీ చెరువు అభివృద్ధి కార్యక్రమాలు కానీ, తర్వాత మిషన్ కాకతీయ ద్వారా మీ చెరువు డెవలప్మెంట్ ఎంత మేరకు అభివృద్ధి చెందిందంటారు సార్? గత ప్రభుత్వంలో మిషన్ కాకతీయ ద్వారా చెరువులు పూడికలు తీయడం జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంటే మిషన్ కాకతీయ సంబంధించినటువంటి పనులు ఏం కొనసాగలేదు. ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో చేప పిల్లలను పోయటం ఇప్పటి వరకు మా జరిగినటువంటి కార్యక్రమాలు అవి. సార్, ఇప్పుడు ప్రభుత్వం నుంచి చేపల పెంపకం ఉందా, లేక మీరు మీ సొసైటీ నుంచి ఏమైనా పోస్తున్నారు సార్? సొసైటీ నుంచి పోసుకుంటున్నాం, ప్రభుత్వం నుంచి కూడా ఇచ్చినటువంటి చేప పిల్లలను పోసుకొని వాటికి తోడుగా కొంత చేసుకుంటున్నాం. అంటే మీరు అంటే గవర్నమెంట్ ఎట్లాంటి ఇస్తుంది, మీరు ఎట్లాంటి పోస్తారు సార్? మీరు పోసే చేప ఏంటి, గవర్నమెంట్ నుంచి ఇస్తున్న చేప ఏంటి? గవర్నమెంట్ ఇచ్చేటి అటువంటివి అంటే బొచ్చలు, గడ్డి చేపలు, ఈ రకమైన చేపలు ఇస్తారు. మేము పోసుకునేటువంటివి నల్ల చేపలు అలాంటివి మేము పోసుకుంటాం. అంటే ఇప్పుడు మీ సొసైటీలో జాయిన్ కావాలంటే నూతన వాళ్ళకి ఎట్లాంటి అవకాశాలు ఉండాలి, వాళ్ళకి ఏమేమి అర్హులై ఉండాలి సార్? వాళ్ళకు కావాల్సింది ఏంటంటే గవర్నమెంట్ పరంగా మనకు చెరువులో ఉన్నటువంటి వాటాదానం ఏదైతే ఉన్నదో ఒక్కొక్కరికి, ఒక సభ్యునికి 1 ఎకరంన్నర భూమి కలిగి ఉండాలి. అంటే చెరువులో వాటాదానం గవర్నమెంట్ నుంచి మనకు సొసైటీకి సంబంధించినటువంటి భూమిలో అది ఉన్నట్టయితే, మనం అప్లై చేసుకున్నట్టయితే వారికి సభ్యత్వం కల్పిస్తారు. మీ సభ్యులలో ఎవరైనా అంటే ప్రమాదవశాత్తు చేపల వేటకి వెళ్ళినప్పుడు మరణించితే అట్లాంటి వాళ్ళకి ఇన్సూరెన్స్ పరంగా కానీ, లేకపోతే పెన్షన్ ఏమన్నా వస్తున్నాయి? ఎంతమంది ఉన్నారు అట్లాంటి వాళ్ళు? మా దగ్గర అలాంటివి జరగలేదు. పెన్షను ఇంతవరకు అలాంటివి ఏం లేవు సార్. అంటే మీకంటూ ఒక హోదా అంటే ఎట్లా ఉండాలి? మీ కమిటీకి హోదా కావాలంటే ఎట్లా? కమిటీకి హోదా అంటే చేపలు మేమే వాటిని ఉత్పత్తి చేసుకొని మేమే సాదుకునే విధంగా కొన్ని పెద్ద ఎత్తున ఫండ్స్ ఇచ్చి, అంటే చెరువులను మేమే తవ్వుకొని మేమే చేపల పెంపకాన్ని తయారు చేసుకునే విధంగా ఏమైనా లోన్స్ కానీ అలాంటివి ఉంటే ఇస్తే బాగుంటుంది అనేది మా ఆలోచన. అంటే మీ దాంట్లో మీ ఊర్లో ఉన్న చెరువు కొంత కబ్జాలకు గురైందని చెప్పేసి అంటున్నారు సార్. దానిపైన మీరు ఏమన్నా మీ దృష్టిగా వచ్చిందా? ఎట్లా కబ్జాలు అంటే సార్, ఇప్పుడు ఇది గత 100 సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటిది. ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉంటారో ఏదన్నా ఎన్క్రోచ్ అయి ఉంటారు. 1 ఎకరమో 2 ఎకరాలు ఏదో అంటే వర్షాకాలం వచ్చినప్పుడేమో నీళ్లు మునిగిపోతాయి. ఈ మామూలుగా ఈ సీజన్ వచ్చినప్పటికీ తేలుతుంది కనుక వాళ్ళు నాటేసుకోవటం, అంటే ఏక్సాలు పట్టాల లెక్క వాడుకుంటున్నారు. అంటే మీకు చేపలు అంటే ఆహారం ఫీడ్ ఎక్కడి నుంచి చేస్తారు సార్? ఫీడ్ మొత్తం కూడా ఇప్పటివరకు మాకు ఫీడ్ అంటే ఏముండదు సార్, అంతా అలాంటిది ఏం లేదు. వాతావరణం మీద డిపెండ్ అయ్యి చదువుకోవటం, బతకాల్సిందే. అంటే ఇప్పుడు ఎట్లా సార్, అవి పట్టే దశలో వచ్చినప్పుడు మీరు ఎట్లా అమ్ముతారు సార్? బయట వాళ్ళకి ఎట్లా ఉంటుంది, మీకు ఎట్లా ఉంటుంది? ఇక పట్టే దశలు అంటే సార్, మా దగ్గర సభ్యులు ఎక్కువ ఉన్నారు. మేము అంటే ఒక భాగానికి ఇన్ని చేపలను పెట్టుకొని మా కుల నిర్ణయం ప్రకారం సభ్యులందరం కలిసి ఒక నిర్ణయం తీసుకుంటాం. ప్రతి చెరువుకు ఇన్ని కేజీలు ఏది మత్స్యకారులు తీసుకున్న తర్వాత మిగిలితే మాకున్నటువంటి పెట్టుబడుల కోసం మార్కెట్లో ఉన్న రేటు కంటే 50% రేటుకు మేము ఇక్కడ అమ్ముతాం.
సార్ గత ప్రభుత్వంలో మీ దాంట్లో మీ సభ్యులలో కొంతమందికి వెహికల్స్ రాలేదని చెప్పేసి అంటున్నారు సార్, మరి ఎక్కడ జాప్యం జరిగింది, వాళ్ళకి ఎందుకు రాలేదని? మా దృష్టికి అయితే రాలేదు సార్. ఇక్కడ ఏదన్నా కాకపోతే వాళ్ళకు దీన్ని ఏమంటారు సర్టిఫికెట్స్ లేకపోవడం ద్వారానో అలాంటివి ఏమైనా ఉంటే జరిగి ఉంటాయి. అంటే అప్పుడు మీకు తెప్పలు కానీ వలలు ఇట్లా వలలు ఇచ్చారు, అవన్నీ వచ్చినాయి, వెహికల్స్ ఇచ్చారు, వలలు ఇచ్చారు, కాంటా వాటి జోకోవడానికి, అట్నే ఐస్ బాక్సెస్ పెట్టుకోవడానికి అవి కూడా అన్ని ఇచ్చారు సార్. మరి ఇప్పుడు ఈ ప్రభుత్వంలో అవన్నీ లేవు, మరి ఎట్లా సార్ మీకు? ఈ మధ్య కాలంలో వచ్చిన స్టేట్మెంట్ ప్రకారం మళ్ళీ ఏదో వెహికల్స్ ప్రొడ్యూస్ చేస్తాం, మరి మీరందరూ ఒక గ్రూప్గా తయారై అప్లై చేసుకోవాలని ఏదో పెట్టారు. ఇంకైతే ఇది మాకు ఇంకేం రాలా జీవో. సరే, మీకు హెల్త్ కార్డ్స్ అట్లాంటి సౌకర్యాలు ఏమైనా ఉన్నాయంటారా సార్? అంటే మీ ఇన్సూరెన్స్ చేపిస్తున్నారు. అంటే ఎట్లా ఉంటుంది ఒక ఇన్సూరెన్స్, ఏ విధంగా ఉంటుంది? ఎంత ఇన్సూరెన్స్ చేసుకున్నట్టయితే మత్స్యకారులు ఏదైనా వేటకి వెళ్ళినప్పుడు ఏదైనా ప్రమాదవశత్తు జరిగినట్టయితే ఒక 5 లక్షలు బీమా ఇచ్చేటట్టుగా ఇన్సూరెన్స్ చేపిస్తున్నారు. సార్, మత్స్యశాఖలకి ప్రతి గ్రామంలో ఒక వాళ్ళకు ఆఫీస్ రూములు కట్టేయటం జరుగుతుంది సార్. ఇక్కడ ఏమైనా ఉన్నాయా ఏర్పాట్లు? కమిటీ హాల్ కట్టేయడానికి పోయినసారి మేము గవర్నమెంట్లో ఒకసారి ప్రపోజల్ పెట్టాం, కానీ అది కాలేదు. మాకు అంటే మా సొంతంగా కమిటీకి సంబంధించినటువంటి భూమి కలిగి ఉన్నట్టయితే ఇస్తామన్నారు. ఇది దానికి కావాల్సినటువంటి ఖర్చులు నిర్మించుకోవడానికి. నూతనంగా ఏమన్నా జాయిన్ అవుతున్నారా సార్? నూతనంగా జాయిన్ అవ్వడానికి ఉన్నారు, కానీ ఇప్పుడు మాకు ఉన్నటువంటి ఏదైతే అంటే ల్యాండ్ ఉంటుంది కదా చెరువులో ఉన్నటువంటిది, మనకు అది ఇంకా మిగులుబాటుగా లేదు సార్. చాలా చోట్ల ఓన్లీ ముతిరాజులే కాకుండా కమిటీ సభ్యులు ఆల్ కులాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు సార్. మరి ఇక్కడ ఎట్లాంటి వాళ్ళు ఉన్నారు? అట్లా ఒకవేళ మీరేమన్నా రెడీ చేస్తున్నారు? మేము ఇక్కడ వేరే క్యాస్ట్ వాళ్ళు అయితే ఇంతవరకు మాకు ఎవరు లేరు సార్. ఉన్నటువంటి టోటల్ సభ్యులు కూడా ముదిరాజులే ఉన్నారు. అంటే ఎంతసేపు మీకే అంటే బెస్ట్ వాళ్ళు కానీ ఎవరు లేరు మా దగ్గర. బెస్ట్ వాళ్ళని వాళ్ళు లేరు, ఓన్లీ ముదిరాజులు ఉన్నారు. ఓన్లీ ముదిరాజు. ఇప్పుడు ఇప్పటి వరకు మొత్తం ఉన్న సంఖ్య ఎంత మంది సార్ అర్హులైన వాళ్ళు? 230 మంది. దాంట్లో ఒక 10-15 మంది వృద్ధులై చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఆ చనిపోయిన వాళ్ళకి పెన్షన్ ఎట్లా సార్? అంటే పెన్షన్ లేదు, ఏం లేదు. ముదిరాజు సంఘంలో పెన్షన్ అంటే ఏం లేదు సార్. మీకు ఇంకోటి ఏంటంటే మీ కమిటీలో ఉన్న కొంతమంది కీలకంగా ఉన్న వ్యక్తులు హెల్త్ కార్డు కావాలంటున్నారు సార్. అట్లకే ఏమన్నా అవకాశాలు ఉంటాయంటారు? హెల్త్ కార్డు అంటే సార్ వాళ్ళు ఏమన్నా అంటే గవర్నమెంట్ ఏదన్నా ఆరోగ్యశ్రీ నుంచో ఏదన్నా ఇస్తే దాన్ని ప్రొవైడ్ చేయడానికి ఉన్నాము. అంటే ప్రత్యేకంగా హెల్త్ కార్డులు అయితే ఇప్పటివరకు అయితే ఏం లేదు సార్. ఇన్సూరెన్స్ అంతే ఓన్లీ సార్. అంటే మీ సొసైటీ డెవలప్మెంట్ కోసం మీ కృషి ఏ విధంగా ఉండబోతుంది సార్? అంటే ప్రభుత్వ సహకారాలు ఏమైనా ఉంటాయా? మీ కమిటీ సభ్యుల సహకారాలు ఏమైనా ఉంటాయంటారు? సొసైటీ నుంచి అంటే మేము కమిటీ హాల్ నిర్మించుకోవడం కోసము గవర్నమెంట్కు అప్పీల్ పెట్టుకుందాం అనుకుంటున్నాం. మా స్వతహాగా కూడా ఎంతో కొంత కలుపుకొని ఒక సొసైటీ అందరం కూర్చొని ఏదైనా ఆలోచన మత్స్యశాఖ గురించి ఆలోచన చేసుకోవడానికైనా మాకు ఒక భవనం కావాలనేటువంటి దాని గురించి వెయిట్ చేస్తున్నాం. అంటే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ముతిరాజ్ సంఘాలకు మీరేం చెప్పదలుచుకున్నారు సార్? అంటే చాలా ఇబ్బందులు ఉన్నాయి. కొన్ని చోట్ల చెరువుల కబ్జాలకు పోయినాయి, కొన్ని చోట్ల వెహికల్స్ రాలేవు, గత ప్రభుత్వంలో డీడీలు కట్టి కూడా చాలా వరకు రాకపోవడం, ఇట్లాంటి సమస్యలు ఎదుర్కొంటున్న వారికి మీరు ఏం చెప్పదలుచుకున్నారు సార్? ప్రభుత్వము దీనిపై చర్య తీసుకొని కబ్జాకు గురైనటువంటి చెరువు శిఖాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా ఒక హద్దులు ఏర్పాటు చేసి ముదిరాజ్ సంఘ సభ్యులకు కానీ సొసైటీలో ఉన్నటువంటి సభ్యులకు కానీ మత్స్య కార్మికులకు అప్పచెప్పినట్టయితే మాకు ఒక సెక్యూరిటీ ఉంటుంది. మేమే ఉన్నటువంటి వాళ్ళతో లోకల్ వాళ్ళతో మేము చేయాలంటే కొంచెం ఇబ్బంది పడుతున్నాం. అది ప్రభుత్వ పరంగా జరిగినట్టయితే దానికి సరైనటువంటి నిబంధన ఉంటుంది. సార్, మీ సొసైటీకి గ్రామ పంచాయతీ ఏమన్నా సపోర్ట్ ఇస్తున్నారా సార్? గ్రామ పంచాయతీ నుంచి సపోర్ట్ అంటే సార్ మనకు ఈ సొసైటీలో ఉన్నటువంటి సభ్యులకు మాత్రమే అర్హత కలిగి ఉంటుంది. మిగతా వాళ్ళు దానికి ఇన్వాల్వ్మెంట్ కావద్దు అనేది వారు కూడా మాకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. అంటే ఒకవేళ సొసైటీ పరంగా చెరువు ద్వారా లాభాలు వస్తే మీరు ఏమన్నా గ్రామ పంచాయతీకి ఏమైనా సహాయం చేసే ఆలోచన? గ్రామ పంచాయతీకి మేము ఇంతవరకు ఏం చేయలేదు, కానీ మాకు చెరువులో ఉన్నటువంటి లీజు ఏదైతే ఉన్నదో ఎవ్రీ ఇయర్ లీజు చెల్లిస్తాం. సరే, ఇప్పుడు మిషన్ కాకతీయ లాంటి పథకాలు ఈ ప్రభుత్వంలో ఇస్తే మళ్ళీ చెరువులకు ఏమైనా ఉపయోగం ఉంటుంది అంటారు? మిషన్ కాకతీయ వల్ల మంచి ప్రయోజనాలు ఉన్నాయి, కానీ అది గవర్నమెంట్ అభిష్టం మేరకు వాళ్ళు తీసుకునేటువంటి దాన్ని బట్టి ఉంటుంది సార్.
సార్ మీకంటూ ఒక మంత్రి లేడు ఇప్పటి వరకు, అంటే బాధ్యతలు వేరే అప్పచెప్పడం జరిగింది. స్వతహాగా మీకంటూ మంత్రి కావాలి, మరి మీరు ప్రభుత్వానికి ఏం చెప్తున్నారు సార్? అంటే మా ముదిరాజు సంఘ సభ్యులకు ఇచ్చినట్టయితే వారికి కొంత ఆ కమిటీ మీద కానీ ఆ మత్స్య పారిశ్రామిక మీద కానీ కొంత అవగాహన ఉంటుంది కనుక, మా యొక్క కష్ట నష్టాలు తెలిసి ఉంటాయి కనుక ముదిరాజులకు ఆ మంత్రిత్వ శాఖను అప్పచెప్పినట్టయితే మాకు చాలా సంతోషకరం. గతంలో మంత్రిత్వ ఏమన్నా తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఉండే మీకు గతంలో, ఆయన ఉన్నప్పుడు ఎట్లాంటి డెవలప్ అయినాయి సార్ చెరువులు? అదే సార్ మిషన్ కాకతే ఇలాంటివి జరిగినాయి, వర్క్స్ అన్నీ అవి జరిగినాయి, కానీ ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో ఇంకేమి స్టార్ట్ చేయలేదు. మొన్న రీసెంట్గానే ఏదో వెహికల్స్, వలలు, చేపల పెంపకానికి కావాల్సిన చెరువులు తవ్వుకోవడానికి కానీ అవకాశాలు ఏర్పాటు చేస్తామని మొన్న ఈ మధ్యలో మంత్రి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. దాన్ని బట్టి చూస్తున్నాం. మీ సొసైటీ తరఫున ఏమైనా డిమాండ్స్ ఉన్నాయా సార్? మీకు ప్రభుత్వానికి ఏమైనా చెప్పే డిమాండ్స్ ఉన్నాయా? అదే సార్, మనకు సొసైటీ తరఫున మాకు ఉన్నటువంటి సభ్యులు ఎవరైతే ఉన్నారో వారికి పింఛను వ్యవస్థను కొనసాగించాలని, కొత్తగా అట్నే ఆరోగ్యానికి సంబంధించినటువంటి హెల్త్ కార్డులు ఇవ్వాలని, మేము అంటే మత్స్య పారిశ్రామిక సభ్యులమందరం కూడా మేము చేపల పెంపకము మరియు అమ్ముకొని జీవిస్తుంటాం కనుక మాకు కొంత ప్రతి సభ్యుని కూడా కొంత లోన్ అమౌంట్ లాంటివి సహకరించాలని మా యొక్క డిమాండ్ సార్. ఓకే సార్, థ్యాంక్